హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. ఇవి చిన్న బుడమకాయలు అంటారండి. ఇవి మీకు తెలిసే ఉంటుంది. ఈ కర్రీ చాలా బాగుంటుంది. వీటి కోసం బుడమకాయలను కడిగి కోసుకొని రెడీగా పెట్టుకోవాలి. నూనె మరిగాక జీలకర్ర వేయాలి, ఆవాలు వేయాలి. జీలకర్ర ఆవాలు మగ్గాక వెల్లుల్లిపాయలు వేయాలి. వాటిని దూరగా వేపుకోవాలి. దూరగా వేగడం కోసం కొంచెం చిటికెడు ఉప్పు వేస్తే త్వరగా మగ్గుతాయి. ఇవి మగ్గాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి. పది నిమిషాలు మగ్గనివ్వాలి. వెల్లుల్లిపాయలు, కరివేపాకు దూరగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. వాటిని ఆయిల్లో మగ్గేంత వరకు కొంచెం కలపాలి. కలిపిన తర్వాత కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ను వేసుకోవాలి. ఈ కర్రీకి ఫ్లేవర్ అదే. ఆ పౌడర్ తోటే చారు టేస్ట్గా వస్తుంది. తర్వాత చిన్న బుడమకాయ ముక్కలను వేసుకొని కలుపుకోవాలి. వాటిని బాగా కలపాలి. ఒక 10 నిమిషాల సేపు ఆయిల్లోనే మగ్గనివ్వాలి. అవి మగ్గిన తర్వాత కలిపితే కొంచెం ఆయిల్ తేలుతుంది. అప్పుడు దానిలోకి కొంచెం చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. పులుపు ఎవరు ఎక్కువ తింటారో తక్కువ తింటారో ఎవరి ఇష్టం వాళ్ళు. యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి మరొకసారి కలపాలి. కలిపిన తర్వాత మీడియం మంట మీద మరగనివ్వాలి చారును. చారు మరిగిన తర్వాత పైకి కొంచెం ఆయిల్ తేలితే చారు అయినట్టే. దానిలో కొంచెం ధనియా పౌడర్ వేసుకొని టేస్ట్ చూసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ బుడమకాయ చారు చాలా బాగుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. వేడివేడి అన్నంలోకి బుడమకాయ చారు సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్.